ఏనుగుల పరుగు పందెం ఇది ఎక్కడని ఆలోచిస్తున్నారా? మన దేశంలోనే కేరళలోని గురువాయూర్ అనే గుడిలో ఏటా ఏనుగుల పరుగు పందెం నిర్వహిస్తారు. ఇక్కడ ఏసియాలోనే అత్యధిక సంఖ్యలో ఏనుగులుంటాయి. ఇవన్నీ కూడా భక్తులు త్రిశూర్లోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి భక్తితో సమర్పించినవి. వీటి మధ్య ప్రతి ఏటా గురువాయూర్ అనయట్టం అనే పోటీ జరుపుతారు. అంటే ఏనుగుల మధ్య పరుగు పందెం పోటీ. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైత్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. చాలా కాలం క్రితం కొచ్చిన్ రాజు జమారియన్ ఈ వేడుకను ప్రారంభించాడని చరిత్ర చెబుతున్నది. కాలం గడుస్తున్న కొద్దీ ఈ ఏనుగుల పోటీ ఒక సాంప్రదాయంగా మారింది. దాదాపుగా 12,000 పౌండ్ల బరువుండే ఈ దృఢమైన ఏనుగుల మధ్య పరుగు పందెం పోటీ చూడడానికి చాలా దూరం నుండి భక్తులు వస్తారు. ఈ పరుగు పందెం ఏటా కుంభం నెలలో నిర్వహిస్తారు. కుంభం నెల అనగా కేరళ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి మార్చి మధ్యలో వస్తుంది. గురువాయూర్ దేవస్థానం దక్షిణ భారతదేశంలోని శ్రీకృష్ణ ఆలయాలలో చాలా విశిష్టమైనది. ఈ దేవస్థానాన్ని శ్రీకృష్ణ భక్తులు భూలోక వైకుంఠంగా భావిస్తుంటారు. ఇక్కడే ఐరావతాలు ఉత్కంఠ భరితమైన గురువాయూర్ ఆనయట్టం అని పిలువబడే పరుగు పందెంలో పాల్గొంటాయి. గురువాయూర్ టెంపుల్ దగ్గరలోని ఒక ప్రదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఏనుగుల ప్రదేశంగా గుర్తించబడింది. ప్రస్తుతం ఈ ఏనుగుల ఆవాసంలో దాదాపు 60 వరకు ఉన్నాయి. వీటిని సాంప్రదాయ పద్ధతిలోనే చూసుకుంటారు. అంటే వీటికి పెట్టే ఫుడ్ కానీ అవసరమైన మందులు కానీ ఆయుర్వేద పద్ధతినే అనుసరిస్తారు. భక్తులు సమర్పించిన ఈ ఏనుగుల మధ్య పరుగు పందెం పోటీ పెట్టి గెలిచిన ఏనుగుకు ఆ సంవత్సరం మొత్తం గురువాయూర్ టెంపుల్లో జరిగే ఉత్సవాలలో దేవుణ్ణి ఊరేగించే అవకాశాన్ని ఇస్తారు. ఈ సంవత్సరం జరిగిన పోటీలో గోపీ కన్నన్ అనే ఏనుగు నెగ్గి దేవుణ్ణి తనపై ఊరేగించే అవకాశాన్ని గెలుచుకుంది.